దేవునికి స్తోత్రం. ప్రతిరోజు తన కృపావార్తను ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినట్లయితే, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు. వారి తలల మీద నిత్యానందం ఉండును. వారి ఆనంద సంతోషములు గలవారే వచ్చేదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. వారి తలల మీద నిత్య ఆనందముండును. వారు సంతోషం గలవారెదరు. నిత్యము దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోవును. ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. దేవుని బిడ్డలారా, నీ తలల మీద దేవుడు ఆయన నిత్య ఆనందం ఉంటుందట. ఎవరి తల మీద? యెహోవా చేత విమోచించబడినవారు అంటే దేవుడిని చేత రక్షణ పొందినవారు. వారి పాపములను కడగబడి, మారుమనసు పొంది పాపములను కడగబడి దేవుడి సన్నిధిలోకి వస్తూ దేవుడి సన్నిధిలో బ్రతికేవారు విమోచించబడినవారు. ఈ విమోచించబడిన వారి తలల మీద నిత్య ఆనందం ఉంటుందట. అంటే ఈరోజు మన తల మీద ఎందుకు నిత్య ఆనందం ఉండాలి? ఈ లోకంలో ప్రతి బాధ, ప్రతి పనికి మన చెత్త, ప్రతిదీ కూడా మనం తలలో, మనం బ్రెయిన్లోనే, మైండ్లోనే మనం వెళ్తూ ఉంటుంది. ఒకరు బయట సంతోషిస్తూ ఉంటారు, కానీ తల లోపల అనేకమైన ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి, దుఃఖంతో నిండిపోతూ ఉంటారు. అలాగనే తలలోనే అనేక చెడ్డ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎంతరో బాబు ఈ జీవితాన్ని భరించలేము అంటారు. అయితే దేవుడి చేత విమోచించబడిన వారు లోపల దుఃఖమైన సంతోషమైన వారి జీవితాల్లో నిత్యం సంతోషించేవారుగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. జ్ఞాపకం చేసుకోండి. వారు విమోచించేవారు సియోనుకు తిరిగి వచ్చేదారంట. అంటే దేవుడి సన్నిధిలో ఆనందిస్తారు, ప్రార్థన చేస్తారు. ఆదివారం వచ్చిందంటే చక్కగా పాటలు పాడుకుంటూ దేవుడి సన్నిధిలో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు. వారు దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంటుందంట. విమోచించబడినవారు. బిలిబ్రే అనే ఒక భక్తుడు ఉన్నాడు, సేవకుడైన. ఆయన కష్టములో దేవుని స్తుతిస్తూ ఉంటాడు, సంతోషంలో దేవుని స్తుతిస్తూ ఉంటాడు. ఆయన మార్కెట్కి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, నడుస్తున్నా ఎప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉంటాడు, దేవుని ఆరాధిస్తూ ఉంటాడు. ఆయన ఒకరోజు తన భార్య తన కుమార్తెకి మరి పుట్టినరోజు సందర్భంగా, వారు ఏమీ లేదు, పేదరికంలో ఉన్నారు. అయితే కనీసం పిల్లకి కేక్ అన్నా తయారు చేద్దాం, కేక్ అన్నా తీసుకురండి, తయారు చేస్తాను అంటే ఆయన మార్కెట్కి సంచి తీసుకెళ్ళాడు, గుడ్లు తీసుకురావడానికి. ఆయన ఎగ్స్ తీసుకురావటానికి వెళ్ళాడు. స్తుతించుకుంటూ పాడుకుంటూ వెళ్ళాడు ఆయన మార్కెట్కి. తీసుకుని ఒక డజన్ గుడ్లు తీసుకున్నాడు. తీసుకుని చక్కగా పాటలు పాడుకుంటూ తన సంతోషంతో ఆయన ఎగురుకుంటూ సంతోషంగా ఆనందంగా వస్తున్నాడు. ఇంటికి వచ్చే వారికి తన భార్య చూసింది. ఏమండి ఎగ్స్ ఏమని అందని. ఎగ్స్ ఏమని అడిగే వారికి ఇదిగో అనేలు చూపించాడు. ఏముంది? గుడ్లన్నీ ఆయన ఎగురుతూ స్తుతించుకుని వచ్చేవారు గుడ్లన్నీ కూడా పగిలిపోయి మొత్తం కారిపోయింది. అప్పుడు ఆయన భార్య అంది, ఏమండి ఏంటో నీ పిచ్చి భక్తి, ఏంటో నీ పిచ్చి సంతోషం, ఏంటో ఆ పిచ్చి యొక్క ఆ ఆనందం నాకు అర్థం కావట్లా. కనీసం పిల్లకి కనీసం బట్టలన్నీ కొనిపెట్టలేదు. బట్టలు లేవు కదా, చిన్న కేక్ అయినా కనీసం చేసి పెడదాం అనుకుంటే ఆ సంతోషం కూడా లేకుండా చేశారు మీరు అని తన భార్య పాపం బాధపడుతూ లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు అన్నాడు, దేవుని స్తోత్రం చేద్దాం, దేవుడే ఇచ్చిన యోపని దేవుని స్తోత్రం అని చెప్పాను అనుకున్నాడు ఆయన. అప్పుడు వెంటనే ఆ తర్వాత కొంతసేపటికి ఎవరో వచ్చి తలుపు కొడుతున్నారు. తలుపు కొట్టే వారికి ఆ సేవకుడు వచ్చి తలుపు తీశాడు. బిలిబ్రే అని ఆయన సేవకుడు. తలుపు తీసే వారికి ఓ పాప నిలబడి ఏంటమ్మా ఎవరన్నారు అన్న వారికి ఒక బ్యాగ్ ఇచ్చింది. ఏంటి బ్యాగు అని బ్యాగ్ చూస్తే దాంట్లో చక్కని 2 మంచి డ్రెస్సులు ఉన్నాయి. తర్వాత ఇంకో బ్యాగ్ తీశారు. దాంట్లో చూస్తే ఓ మంచి క్యారేజీ, అన్నీ మంచిగా చదివలసిన క్యారేజీ ఉంది. ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఇంకో బ్యాగులో చక్కని కేక్ ఒకటి ఉంది. అమ్మ ఎక్కడే అమ్మ అంటే, ఈరోజు మా ఇంటికి చాలామంది బంధువులు వచ్చారు. ఈరోజు మా పాపకి బర్త్డే. అయితే మా పాప చిన్న పిల్ల,
అనుకుని వాళ్ళు డ్రెస్ తీసుకొచ్చారు. కానీ మా యొక్క సిస్టర్ ఎదిగింది, చాలా పెద్దదయ్యింది, వాళ్ళకి తెలియదు ఆ విషయం, చిన్నదని అది వాళ్ళు తీసుకుని వచ్చారు. అయితే కరెక్ట్గా మీ పాపకు సరిపోద్దని మా మమ్మీ చెప్పారు, చెప్పారు పలానా దైవజనులకి ఇవ్వాలని ప్రేరేపణ వచ్చిందంట, వెంటనే మీ దగ్గర పంపించారు అని చెప్పారు. అది చూస్తే ఉంది, మామూలు డ్రెస్ కాదు, ఫారెన్ డ్రెస్, మంచి చాలా కాస్ట్లీ డ్రెస్ ఉంది. కరెక్ట్గా మీ పాప సరిపోద్దని మాకు ప్రేరేపించాడు దేవుడు, మమ్మీ తీసుకెళ్ళమంది అన్నారు. అప్పుడు కేక్ వచ్చింది, డ్రెస్ వచ్చింది, ఆ రోజు చక్కగా మంచి విందు భోజన క్యారేజ్ వచ్చింది అన్నాడు. దేవునికి స్తోత్రం అన్నాడు. దేవుని స్తోత్రం కలిగినగా బిలిబ్రే విశ్వాసం. ఈ రోజున యెహోవా చేత విమోచించబడిన వారి తల మీద నిత్య సంతోషం ఉంటుంది, నిత్య ఆనందం ఉంటుంది. దుఃఖము నిట్టూర్పు ఏమైపోయింది, ఎగిరిపోయింది. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, నీ జీవితంలో నీ దుఃఖము నీ నిట్టూర్పు అన్నీ కూడా ఎగిరిపోయి నీ జీవితంలో నిత్య సంతోషాన్ని దేవుడు దయచేస్తాడు. దేవుని స్తోత్రం. 430 సంవత్సరాలు వాళ్ళ నిట్టూర్పులో దుఃఖములో వారు బానిసలుగా ఉన్నప్పుడు వారు దేవుడు మోషే ద్వారా వాళ్ళు విమోచించాడు. ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళు విమోచించి ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు విడిపించినప్పుడు వాళ్ళు పాటలు పాడుకుంటూ ఎర్ర సముద్రాన్ని దాటారు. వారు సంతోష ఆనందములతో దేవుడిని స్తుతించుకుంటూ బయటికి వచ్చే సీయోనులోకి వచ్చి దేవుడిని మహింపరుస్తూ ఉన్నారు. వాళ్ళ దుఃఖము వాళ్ళ నిట్టూర్పు మొత్తం ఎగిరిపోయింది. ఈ రోజున నీ దుఃఖము నీ నిట్టూర్పు ఎగిరిపోతుంది. దేవుణ్ణి స్తుతించాలి. రేపు ఆదివారం కదా, దేవుడి సన్నిధిలోకి వచ్చి చక్కగా సంతోషం కలిగారే పాటలు పాడుతూ నా దేవుడు దావీదు అంటున్నాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదయ్యా అంటున్నాడు. దేవుని స్తోత్రం. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదన్నాడు. దావీదుకి ఎన్ని బాధలు వచ్చినాయి, ఒక బాధ కాదు, శత్రువులు తరుగుతున్నాడు, తర్వాత ఎన్నో పరిస్థితులు వచ్చినాయి. అలాంటి పరిస్థితుల్లో దావీదు దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు దినమునకు 7 మార్లు దేవుని స్తుతించాడంట. అలా స్తుతించిన దావీదు జీవితంలో ఒక గొప్ప విమోచన దేవుడు దయచేశాడు. సౌలు చేతుల నుంచి విడిపించాడు, ఆ బంధకాలన్నింటి నుంచి విడిపించాడు. తర్వాత మందసం ఎదుట నాట్యమాడుతూ సంతోషం చేస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్న దావీదు జీవితంలో దావీదు అంటాడు, అయ్యా నీ సన్నిధిలో నిత్యము సంతోషము కలదు, నీ సన్నిధిలో నిత్య సంతోషము కలదు, నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం కలదు అని దావీదు దేవుడిని కనపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున పిల్లరా, దేవుడి చేత విమోచించబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విమోచించబడి వాళ్ళ దుఃఖము, వాళ్ళ నిట్టూర్పు, వాళ్ళ బాధలు, వాళ్ళ యొక్క కష్టం అంతా కూడా దేవుడు చూసి వాళ్ళు విమోచించాడు. వాళ్ళ నిట్టూర్పులన్నీ కూడా ఎగిరిపోయినాయి. వాళ్ళ సంతోషంగా వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు వచ్చినప్పటికీ కూడా దినమునకు 7 మార్లు స్తుతించాడు. దేవుడు ఆయన దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయి ఆయన తలలో నిత్యము సంతోషం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున నీ జీవితంలో కూడా నీకున్న సమస్తము కూడా దేవుడి నిట్టూర్పు దుఃఖము ఎగిరిపోతాయి. నిత్య సంతోషము నిత్య ఆనందములు నీ ఇంటి మీద, నీ బిడ్డల మీద, నీ తలంపుల మీద, సమస్త మీద దేవుడు నీ జీవితంలో నువ్వు ఏదైతే అడుగుతున్నావో అన్నీ కూడా ఇస్తాడు. విమోచించి నిత్య సంతోషం గలవారై సియోనుకు తిరిగి వచ్చేందురు. రేపు ఆదివారం సన్నిధిలోకి వచ్చి సంతోషముతో దేవుణ్ణి ఆరాధించు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. అట్టి దీవెన అట్టి ఆశీర్వాదం నిత్యము నీ తల మీద, నీ ఇంటి మీద, నీ బిడ్డల మీద ఆయన సంతోషం ఆనందం ఉండును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ వాగ్దానం బిడ్డల జీవితంలో నెరవేర్చండి. దుఃఖము నిట్టూర్పు తీసివేయండి. అయ్యా వాళ్ళు విమోచించి వారి తల్ల మీద, వారి కుటుంబం, వాళ్ళ బిడ్డల మీద నిత్య సంతోషము దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.